హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ వైఫ్ ఆఫ్ సోల్జర్ అని. ఇక్కడ వచ్చేసి చూడండి, మార్నింగ్ అయితే వంట అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బావకు వచ్చేసి చపాతీ చేసి ఇచ్చాను. ఇంకా హ్యాండ్స్ బాబు వచ్చేసి నాకు ఆలు పొరాటా కావాలన్నాడు అనమాట. ఆలు పొరాటా అయితే వాడి కోసం అయితే చేస్తున్నాను. నాకైతే పెద్దగా రాదు, వచ్చిన వరకు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా స్కూల్లో మేడం చెప్తూ ఉంటుంది వాడికి ఆలు పొరాటా తెచ్చుకో, పాస్తా తెచ్చుకో అనేసి. నేనైతే పాస్తా అయితే పెట్టాను, కానీ ఆలు పరాటా వేడిగా చేసి ఇంకా తినిపించేసి బాక్స్లో కూడా పెట్టేశాను. అక్కడ వచ్చేసి చూడండి, స్నానం చేసి అలాగా ఆడుకుంటున్నాడు అనమాట. స్కూల్ టైం అయితే చేంజ్ అయిందనమాట. ఇప్పుడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనేసి స్కూల్ టైం చేంజ్ చేశారు. ఇదిగోండి, మార్నింగ్ చూడండి నా కిచెన్ అంతా ఎలా ఉంటుందో. మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను తినేంత వరకు ఇట్లనే ఉంటుంది అనమాట. తిన్న తర్వాత ఇంకా క్లీన్గా చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి చిన్న బాబు అయితే ఆడుకుంటున్నాడు. వీడు ఆట అయితే ఆడేటప్పుడు ఇలా ఉంటాడు, ఏడ్చేటప్పుడు ఎలా ఉంటాడో కూడా చూడండి. ఆటలు ఇలా ఉంటాయి. ఇక్కడ తినిపించడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా టైం ఉంది కదా అనేసి బాగా ఆటలాడుతూ తింటున్నాడు అనమాట. ఇంకా టైం ఉన్నా, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నా ఇలా ఆడిపిస్తూ తినిపిస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఫోన్ అయితే అడగట్లేదు. ఎప్పుడైనా ఇట్లా ఆటలాడిపిస్తూ తింటూ ఉంటాను. సండే ఒక్కరోజు అయితే ఫోన్ ఇస్తాను అనమాట. అది ఒక ½ అన్ అవర్ అయితే ఇస్తాను అనమాట. ఇక్కడి నుంచి వచ్చేసి స్నానం అయితే చేశాను. ఇది గురువారం వ్లాగ్ అనమాట. ఇంకా పూజ అయితే చేయడానికైతే ఇంకైతే స్నానం అయితే చేసి వచ్చేసాను అనమాట. చలి అయితే భలే విపరీతంగా ఉంది, చలి మటుకు. అసలు ఈ చలికి తలస్నానం చేయాలంటే అసలు చేయాలనిపించదు, కానీ ఇంకా పూజ చేయాలన్నమాట. గురువారం అయితే ఖచ్చితంగా పూజ అయితే చేస్తాము, నేనైనా బావైనా. కానీ బావకి ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళాలనేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ వచ్చేసి చూడండి, పటాలు అయితే నీట్గా తుడవాలన్నమాట. పటాలు తుడిచేసి దీపారాధన అయితే స్టార్ట్ చేస్తాను. ఎంత నాటకాలో, వీడియో ఆపేస్తే ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడు, వీడియో తీస్తుంటే ఎక్కి ఏడుస్తున్నాడు. చాలా నాటకాలు పడతాడు. ఇక్కడైతే దీపారాజన అయితే చేస్తున్నాను అనమాట. ఏడుస్తూనే ఉన్నాడు. అలా తీసుకొచ్చేసి ఉయ్యాల్లో వేసేసి దీపారాజన అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఖచ్చితంగా ఎవ్రీ వీక్ గురువారం అయితే పూజ అయితే చేస్తాము. నేను అక్కడ పూజ చేస్తుంటే ఆటలు చూడండి. స్కూల్కి అయితే ఇంకా టైం ఉంది తీసుకువెళ్ళడానికి. ఈయన ఆటలు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏడ్చి ఉయ్యాల్లో వేస్తే నిద్రపోతున్నాడు చిన్నబాబు. ఇంతకు బాబు స్కూల్ టైమింగ్స్ అయితే చెప్పలేదు కదా. వచ్చేసి 11 గంటలకు అనమాట స్కూల్ మార్నింగ్ స్టార్ట్ అయ్యేది. 2 గంటలకైతే వదిలేస్తారు. ఇక్కడైతే మార్నింగ్ అయితే ఆలు అయితే మిగిలింది కదా, అదైతే కట్లెట్ లాగా చేసేసుకున్నాను. చేసేసి ఈ కిచెన్ అంతా సాఫ్ చేసేసాను అనమాట. అంతా అయిపోయింది. ఇక్కడైతే పాలు అయితే పెట్టేశాను. ఆలోపు అయితే చిన్నబాబు అయితే లేచి ఏడుస్తూ ఉన్నాడు. అలాగని నేను తింటూ అలాగా ఎత్తుకొని ఉన్నాను అనమాట. రోజు నాకు ఇలానే ఉంటుంది, ఎత్తుకొని కొంచెం అటు ఇటు చేసుకోగలిగే పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. అలాగ ఒక్కొక్కసారి నా పక్కనే అయితే పడుకోబెట్టేసుకుంటాను అనమాట. కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి పక్కనే పడుకుంటే ఆడుకుంటూ ఉంటాడు. నేను ఇక్కడైతే పని చేసేసుకుంటూ ఉంటాను అనమాట. కిచెన్లో ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటాను. మరి టైం అయితే అట్లనే ఏడుస్తున్నాడు అనేసి వదిలేసి చేసుకోలేము కదా, అలాగనమాట. హ్యాండ్స్ బాబుని వచ్చేసి వ్యాన్ దగ్గర వదిలిపెట్టి వచ్చేసి పని అంతా అయిపోయిందనమాట. స్టార్ట్ చేస్తే అయిపోయింది. వీడు అయితే పట్టుకుంటూ ఉండాలి, ఏడుస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, అలా ఇలా తిరుగుతుంటాడు. స్నానం అయితే చేసి రెడీ అయిపోయాడు అనమాట చిన్ని బాబు. స్నానం చేసి రెడీ అయిపోయాడు. ఇప్పుడైతే పార్సల్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చానమాట. ఉంటాయన్నమాట పార్సల్.
ఇప్పుడు వచ్చేసి స్కూల్ పిల్లల టైం అయిందనమాట. స్కూల్ పిల్లలందరూ వచ్చారు. ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారనమాట. పార్సిల్ తీసుకొని వెళ్తున్నాను. ఇంకప్పుడే ఎండ వచ్చింది, పైన అయితే బట్టలు అయితే ఆరేసాను. ఇంకా పార్సిల్లో అయితే కేక్ మోల్డ్ గిన్నెలు అయితే వచ్చాయన్నమాట. అవి ఆర్డర్ పెడితే వచ్చాయి. ఇంకా అలాగైతే అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా చిన్నోడైతే నిద్రపోతున్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు కాలీఫ్లవర్ అనమాట, మిక్స్డ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా అసలు టైం అంతా ఎలా వెళ్ళిపోతుందో అర్థమే అవ్వట్లేదు అనమాట. టైం అయితే వెంటనే కదిలిపోతుంది. వచ్చేసి అన్నం అయితే అయిపోయింది అనమాట. అన్నం అయితే వండేసాను. ఇంక ఇక్కడైతే కూర అయితే అవుతూ ఉంది. జడ అయితే వేసేసుకున్నాను అనమాట. జడ వేసుకుంటే చూడండి జుట్టు ఎంత ఊడిపోయిందో అనమాట. చిన్నబాబు పుట్టిన తర్వాత అయితే జుట్టు అయితే ఇలా ఊడిపోతూ ఉంటుంది. ఇంక నేను వ్యాన్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను. ఇంకా వీడైతే నిద్రపోతూనే ఉన్నాడు చిన్నోడు. ఇంకా అలాగా కేక్ గిన్నెలు అయితే చూసాడో లేదో నాకు కేక్ చేయన్నాడు. సర్లే అనేసి ఇంకా కేక్ అయితే అన్నీ పెట్టేసి ఇక్కడైతే ఇంకా భోజనం అయితే తినిపిద్దామనేసి కేక్ పెట్టేసి వచ్చేలోపు కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంక పెద్దోడికి అన్నం తినిపించడం అయిపోయింది. ఇంకా అక్కడి వరకు అయితే పని అయిపోయింది. ఇంకా చదివించాలన్నమాట ఎగ్జామ్స్కి. ఇంకా వాడు వీడియో తీస్తుంటే వీడియో మీద శ్రద్ధ పెడతాడు కానీ చదువు మీద శ్రద్ధ పెట్టాడు. అంతవరకు అయితే వీడియో అయితే అయిపోయింది. బావైతే ఇంకా రాలేదు, వచ్చేసరికి టైం అయితే అవుతుంది. వ్లాగ్ అయితే ఇంతటి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.